అధికారులు పేదలను ఇబ్బందులు పెట్టకుండా ఉపాధి హామీలో కూలీలకు పనులు కల్పించాలని ఎంపీపీ చింతమరెడ్డి పద్మావతి అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షులు చింతమరెడ్డి పద్మావతి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగింది. 14 మంది సర్పంచులకు గాను 2 మాత్రమే సమావేశానికి హాజరు కాగా 12 మంది గైహాజరయ్యారు. సమావేశానికి హాజరైన అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మండల వ్యాప్తంగా నీటి ఎద్దడిని అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చెరుకుపల్లి రమణారెడ్డి, ఎంపీడీఓ భాస్కర్, వైస్ ఎంపీఈ శారమ్మ, ఎంపీటీసీ పీసీ అల్లూరు రాజు, ఎంఈఓ మస్తాన్వలి, ఈఓ పీఆర్డీ భార్గవి తదితరులు పాల్గొన్నారు. అధికారులు మాత్రము పేద ప్రజలను ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళకి వచ్చే ఏమైనా ఎట్లా సంక్షేమ పథకాలు ఏవి రావు కాబట్టి ఎన్ఆర్జీఎస్ అయినా 100% ప్రజలకు వలసపోయిన వాళ్ళకు ఆదరైపోకుండా గ్రామ స్థాయి ఉండే వాళ్ళకు మాత్రం ఇక్కడ ఉండే వాళ్ళకు మాత్రం న్యాయం చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ పనులు లేక ప్రజలు వలసపోలేని వాళ్ళు మన మనలో చాలా 100% పని కల్పించవలసిన బాధ్యత మన అధికారులపై ఉంది కాబట్టి న్యాయం చేస్తారు. ఈ సభకు అందరూ సహకరించి Hi Nilor, please subscribe to N3 TV. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఆహ్వానం. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలు నెల్లూరు. సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన. సాయంత్రం 4 గంటలకు విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును. సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు, కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, కామ్రేడ్ బిబి రాఘవులు గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి గారు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు. కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయగలరు. ఇట్లు ఆహ్వాన సంఘం నెల్లూరు జిల్లా.